వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషం చేత ఆయన హర్షించును. మరొకసారి దేవుని వాక్యంలో నుండి ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు దేవుని వాక్యంలో నుండి నేర్చుకోవాలి. నెంబర్ 1, క్లోజ్నెస్, సమీపత. దేవుడు నీ మధ్యనున్నాడు అని రాయబడింది. దేవుడు దూరంగా ఉండేవాడు కాదు, దూరం నుండి వీక్షించే దేవుడు అంతకన్నా కాదు. ఆయన మన మధ్యలో మనకి సమీపంగా ఉండే దేవుడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఎగ్జామ్ రాస్తున్న బిడ్డల పక్కన తల్లిదండ్రులు ఉన్నట్లుగా వాళ్ళు ఎగ్జామ్ రాయటానికో పరిష్కరించడానికో కాదు, కానీ వారి ప్రజెన్స్ని బట్టి అతనికి ధైర్యాన్ని కలిగించడానికి దగ్గరగా ఉన్నట్లుగా దేవుడు మన పరిచర్యల్లో, మనం వెళ్తున్న గ్రామాలకి, మనం చేస్తున్న మీటింగ్స్కి ఆయన మనతో పాటు ఉంటున్నాడు, మనకి అత్యంత సమీపంగా ఉంటున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఛాంపియన్, విజేత. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో ఇలాగ రాయబడింది. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. ఆయన శక్తిమంతుడు. ఎంత శక్తిమంతుడు అనంటే మనల్ని రక్షించడానికి సామర్థ్యం కలిగినంత శక్తిమంతుడు. అపాయాల్లో, ప్రమాదాల్లో చిక్కుపోయినప్పుడు మనల్ని విడిపించగలిగినంత శక్తిమంతుడు. ఆయన పాపం నుండి, మరణం నుండి, నరకం నుండి, తీర్పు నుండి మనల్ని విడిపించేంత శక్తిమంతుడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ సెలబ్రేషన్, వేడుక. దేవుని వాక్యంలో ఇలాగ రాయబడినది, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. దేవుడు మనల్ని అంగీకరించడం మాత్రమే కాదు, కానీ ఆయన మన పట్ల ఆనందించేవాడు అన్న విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు మన గురించి ఆయన సంతోషించేవాడు. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను చూసి ఎలాగైతే సంతోషిస్తాడో, ఆనందిస్తాడో, నవ్వుతాడో, అలాగే మనల్ని చూసి కూడా దేవుడు ఆనందపడుతున్నాడు, సంతోషపడుతున్నాడు. మనం చేస్తున్న కార్యములన్నిటిని బట్టి ఆయన ముసిముసిగా నవ్వుతున్నాడు అన్న విషయాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. ఆయన మనం దూరంగా ఉంచేవాడు కాదు, మన పట్ల దుఃఖము కలిగే ఉండేవాడు కూడా కాదు. ఆయన మన పట్ల సంతోషాన్ని వ్యక్తపరిచే దేవుడు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. చివరిది, ఇట్ ఈజ్ ఎ కామ్, కలవరము లేని లేదా ప్రశాంతత. దేవుని వాక్యంలో ఇలాగ రాయబడినది, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి. దేవుడు కూడా మన పట్ల శాంతము వహించి అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆయన మన పట్ల చూపిస్తున్న ప్రేమ మనలో ఉన్న భయాన్ని, ఆందోళనను, భయంకరమైన పరిస్థితులన్నిటినీ కామ్ చేయగలదు, అది నిశ్శబ్దం చేయగలదు, శాంతము చేయగలదు అన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుని ప్రేమను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన మన పట్ల హర్షించేవాడుగా ఉన్నాడు. ఆయన మనకున్న భయాలన్నిటిని తొలగించి ఆయన మనల్ని నెమ్మదిపరిచేవాడులాగా ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలి అనంటే దేవుని ప్రేమ లాలిపాట లాంటిది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మనం ఎటువంటి బాధ, ఇబ్బంది లేకుండా ఒక తల్లి తన కుమారుడిని నిద్రపోయేంత వరకు ఎలాగైతే పాట పాడి నిద్రపుచ్చిద్దో, అలాగా మనము మనకున్న పరిస్థితులు, భయాందోళనలు, ఆతృతలు ఇవన్నీ నెమ్మదయ్యేంత వరకు, శాంతము కలిగేంత వరకు కూడా దేవుడు మనతో ఉండేవాడు అన్న సత్యాన్ని గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, మరొకసారి నీ ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించి ఏర్పాటు చేసుకొని మాకు కావలసిన వాటిలన్నింటినీ సమకూర్చి మా మధ్యలో ఉండి మా గురించి ఆలోచించి ఆనందించే దేవుడు అని మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.